హాయ్ ఎవ్రీవన్, అవర్ కేజీ ఎడ్యుకేషన్ ఛానల్ స్వాగతం. మెగా డిఎస్ అభ్యర్థులందరూ పార్వతీపురం మన్యం జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ ప్రధాన కేంద్రమైనటువంటి పార్వతీపురంలో తమ నిరసన గళాన్ని తెలియజేశారు. ప్రధానమైనటువంటి మెగా డిఎస్సికి సంబంధించిన సమస్యలన్నింటిలో మొదటిదైనటువంటి టెట్ కావాలంటూ అభ్యర్థులందరూ కూడా తమ నిరసనని ధర్నా రూపంలో తెలియజేశారు. అదే సందర్భంలో వాటితో పాటు డిఎస్సికి నోటిఫికేషన్ టు డిఎస్సికి మధ్యలో సమయం అనేది ప్రిపరేషన్ సమయం అనేది 90 రోజులు ఉండే విధంగా ఉండాలంటూ వారి యొక్క ఆవేదన తెలియజేశారు. అలాగే ఏజ్ రిలాక్సేషన్, అలాగే డిగ్రీకి సంబంధించి 50% మార్కుల శాతం తగ్గించాలనడం, నార్మలైజేషన్ వద్దు, నార్మలైజేషన్ వెంటనే రద్దు చేసి ఒకే జిల్లాకి ఒకే పేపర్ పెట్టి మెగా డిఎస్సి అభ్యర్థుల్లో మెరిట్ అభ్యర్థులు వచ్చే విధంగా అందరికీ న్యాయం చేయాలంటూ మెగా డిఎస్సి అభ్యర్థులందరూ కూడా మూకమ్మడిగా ధర్నానైతే పార్వతీపురం మన్యం జిల్లాలో ప్రధాన కేంద్రమైన పార్వతీపురంలో చేశారు. వీళ్ళందరూ కలిసి కలెక్టర్ వారి కార్యాలయం వరకు ధర్నాగా వెళ్ళి కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించి తమకు న్యాయం చేయాలంటూ తమ ఆవేదనని ప్రభుత్వానికి తెలియజేయాలంటూ వారి యొక్క నిరసన గళాన్ని అయితే ఇచ్చారు. ఈ విధంగా పార్వతీపురం మన్యం జిల్లాలో మెగా డిఎస్ అభ్యర్థులందరూ తమ యొక్క సమస్యల పరిష్కారం కోసం ధర్నాన్ని నిర్వహించారు. డిఎస్సి ముందు టెట్ నిర్వహించాలి, 2020 సంవత్సరం టెట్ నిర్వహించాలి, ఎన్సిటి నిబంధన ప్రకారం టెట్ నిర్వహించాలి, ఎన్సిటి నిబంధన ప్రకారం టెట్ నిర్వహించాలి. ఈ అవకాశాన్ని అందరికీ కల్పించాలి, ప్రతి ఒక్కరికి డిఎస్సికి అవకాశం కల్పించాలి, మరోసారి టెట్ నిర్వహించాలి, డిఎస్సికి 3 నెలలు కల్పించాలి. పార్వతీపురం మన్యం జిల్లా ప్రధాన కేంద్రమైన పార్వతీపురంలో డిఎస్సి అభ్యర్థుల యొక్క ఆందోళన కొనసాగిస్తున్నారు. ప్రధానంగా టెట్ మరొకసారి నిర్వహించాలంటూ అభ్యర్థులందరూ కూడా మూకమ్మడిగా ధర్నా నిర్వహించారు. డిఎస్సికి 3 నెలల సమయం కల్పించాలి, ఒకే జిల్లా ఒకే పేపర్ నిర్వహించాలి, ఒకే జిల్లా ఒకే పేపర్ నిర్వహించాలి, నామినేషన్ విధానం రద్దు చేయాలి, ఈఓ నెంబర్ 50 ప్రకారం నిర్వహించాలి, ఈఓ నెంబర్ 50 ప్రకారం నిర్వహించాలి, డిఎస్సికి సమయం 90 రోజులు కల్పించాలి, డిఎస్సికి సమయం 90 రోజులు కల్పించాలి, మరోసారి టెట్ నిర్వహించాలి, ఏజ్ రిలాక్సేషన్ పెంచాలి, ఏజ్ రిలాక్సేషన్ సమయం పెంచాలి, ఈఓ నెంబర్ 50 ప్రకారం నిర్వహించాలి, నిర్వహించాలి, ఒకే జిల్లా ఒకే పేపర్ నిర్వహించాలి, ఒకే జిల్లా ఒకే పేపర్ నిర్వహించాలి, ఈఓ నెంబర్ 50 ప్రకారం తక్షణమే టెట్ నిర్వహించాలి, డిఎస్సికి 90 రోజుల సమయం కల్పించాలి, 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 తక్షణమే టెట్ నోటిఫికేషన్ విడుదల చేయాలి, తక్షణమే టెట్ నోటిఫికేషన్ విడుదల చేయాలి, తక్షణమే టెట్ నోటిఫికేషన్ విడుదల చేయాలి. డిఎస్సికి 90 రోజుల సమయం కావాలి, 90 రోజుల సమయం కావాలి, డిఎస్సి 90 రోజుల సమయం కావాలి, నార్మలైజేషన్ వద్దు, ఈఓ నెంబర్ 51 ప్రకారం టెట్ కావాలి, నామినేషన్ విధానం రద్దు చేయాలి, నామినేషన్ విధానం రద్దు చేయాలి, ఒకే జిల్లా ఒకే పేపరు, ఒకే జిల్లా ఒకే
డిఎస్సికి సమయం గడువు పెంచాలి. డిఎస్సికి సమయం గడువు పెంచాలి. నెట్ మరోసారి నిర్వహించాలి. ఒకే జిల్లా ఒకే పేపర్ పెట్టాలి. నార్మలైజేషన్ తీసేయాలి. డిగ్రీలో 50% మార్కులు కల్పించాలి. డిఎస్సికి సమయం 90 రోజులు గడిపాలి. జీవో నెంబర్ 51 ప్రకారం టెట్ నిర్వహించాలి. సమయం 90 రోజులు కావాలి. ఒకే జిల్లా ఒకే పేపర్ నిర్వహించాలి. ఒకే జిల్లా ఒకే పేపర్ నిర్వహించాలి. నాలుగు విధానం రద్దు చేయాలి. ఒకే జిల్లా ఒకే పేపర్ నిర్వహించాలి. ఒకే జిల్లా ఒకే పేపర్ నిర్వహించాలి. తక్షణమే టెట్ నోటిఫికేషన్ విడుదల చేయాలి. డిఎస్సికి 90 రోజుల సమయం కల్పించాలి. డిఎస్సికి 90 రోజుల సమయం కల్పించాలి. డిఎస్సికి 90 రోజుల సమయం కల్పించాలి. 90 రోజుల సమయం కల్పించాలి. ఒకే జిల్లా ఒకే పేపరు. నార్మలైజేషన్ విధానం తీసేయాలి. నార్మలైజేషన్ విధానం తీసేయాలి. ఒకే జిల్లా ఒకే పేపర్ పెట్టాలి. పరీక్షల గడువు 90 రోజులు పెంచాలి. ఏజ్ రిలాక్సేషన్ పెంచాలి. మరో టెట్ నిర్వహించాలి. తక్షణమే టెట్ నోటిఫికేషన్ విడుదల చేయాలి. తక్షణమే టెట్ నోటిఫికేషన్ విడుదల చేయాలి. తక్షణమే టెట్ నోటిఫికేషన్ విడుదల చేయాలి. ఒకే జిల్లా ఒకే పేపర్ నిర్వహించాలి. ఒకే జిల్లా ఒకే పేపర్ నిర్వహించాలి. నామినేషన్ విధానం రద్దు చేయాలి. నామినేషన్ విధానం రద్దు చేయాలి. నామినేషన్ విధానం రద్దు చేయాలి. తక్షణమే టెట్ నోటిఫికేషన్ విడుదల చేయాలి. తక్షణమే టెట్ నోటిఫికేషన్ విడుదల చేయాలి. తక్షణమే టెట్ నోటిఫికేషన్ విడుదల చేయాలి. నామినేషన్ విధానం రద్దు చేయాలి. డిఎస్కి సమయం కల్పించాలి. మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి జన్మదినాన ఈ యొక్క బర్త్డే కానుకగా మెగా డిఎస్సి నిర్వహించారు. ఈ యొక్క బర్త్డే కానుక కొంతమందికైనా లేదా రాష్ట్రంలో అంతమందికి ఉన్నారు. ఆ విషయాన్ని మేము గుర్తు చేసుకుంటూ తక్షణం మాకు ఏంటంటే ప్రతి సంవత్సరం 7 సంవత్సరాలు అవుతుంది డిఎస్సి నోటిఫికేషన్ లేక మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తున్న సంతోషిస్తాం. కానీ సమయం అనేది చాలా తక్కువగా ఇవ్వడం వల్ల డిఎస్సి విషయంలో ప్రిపరేషన్ అయిన తర్వాత దాన్ని రివిజన్ చేయడానికి మోడల్ టెస్ట్ రాయడం కూడా సమయం అనేది సరిపోవడం లేదు. తర్వాత జీవో నెంబర్ 51 ప్రకారం టెట్ అనేది ఖచ్చితంగా నిర్వహించాలి. ఈ నిర్వహిస్తూ డిఎస్సికి 90 రోజుల సమయం కల్పించాలని మరీగా మా డిఎస్సి విద్యార్థులందరి తరఫున మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తర్వాత ముఖ్యంగా నామినేషన్ విధానం రద్దు చేయాలి. ఎందుకనగా ఒక జిల్లాకు ఒక పేపర్ నిర్వహించడం వల్ల ఎటువంటి నామినేషన్ సమస్య రాదు. గతంలో జరిగిన టెట్ పేపర్లు ఒక్కొక్కరికి 15 మార్కులు 10 మార్కులు కలపడం వల్ల చాలా మార్కుల వ్యత్యాసం వచ్చింది. ఇదే ప్రభావం డిఎస్సి మీద ఉంటే చాలా తీవ్రంగా మేము ఇబ్బంది పడతాం, తీవ్ర నష్టం జరుగుతుంది. సో ఖచ్చితంగా మాకు ఒక జిల్లాకు ఒక పేపర్ నిర్వహించి నామినేషన్ విధానం రద్దు చేసి తక్షణమే టెట్ నోటిఫికేషన్ విడుదల చేసి డిఎస్సికి 90 రోజులు సమయం కల్పిస్తారని మరోసారి మా డిఎస్సి విద్యార్థులు అందరి తరఫున మేము ముఖ్యంగా ప్రభుత్వానికి పేర్కొంటున్నాం. విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చిన 3 నెలలకి డిఎస్సి నిర్వహిస్తామని చెప్పారు. ఆ విషయంపై మాకు ఖచ్చితంగా అందరూ కావాలి. ఈ విషయాన్ని మీడియా కూడా మాకు సపోర్ట్ చేస్తూ మీడియా కూడా ఈ దృష్టిని ప్రభుత్వం చేరవేయాల్సిందిగా కోరుతున్నాం అన్నమాట. తక్షణమే టెట్ నోటిఫికేషన్ విడుదల చేయాలి. తక్షణమే టెట్ నోటిఫికేషన్ విడుదల చేయాలి. తక్షణమే టెట్ నోటిఫికేషన్ విడుదల చేయాలి. సమయం పెంచాలి. సమయం పెంచాలి. రూల్ ప్రకారం జీవో 51 ప్రకారం సంవత్సరానికి 2 సార్లు టెట్ నిర్వహించాలి. కానీ ఈ సంవత్సరం టెట్ నిర్వహించలేదు. అందువల్ల చాలామంది అభ్యర్థులు నష్టపోతున్నారు. కాబట్టి ఈ డిఎస్సి కంటే ముందు ఇంకొకసారి టెట్ నిర్వహించి మళ్ళీ డిఎస్సి నిర్వహించవలసిందిగా కోరుకుంటున్నాం. తర్వాత డిఎస్సికి సమయం 90 రోజులు ఇస్తామని లోకేష్ గారు చెప్పారు. కానీ ఇప్పుడు 40 రోజులు ఇస్తున్నారు. అది మాకు ఎంతకి సరిపోవట్లేదు. కావున దయచేసి డిఎస్సి ముందు 90 రోజులు సమయాన్ని ప్రిపరేషన్ కేటాయించవలసిందిగా కోరుకుంటున్నాం.
గాను ముందుగా ప్రభుత్వానికి ధన్యవాదాలండి. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత 90 రోజుల తర్వాత ఎగ్జామ్ నిర్వహిస్తానని వాళ్ళే మనకు తెలియజేయడం జరిగింది. మాలాంటి గృహిణులు చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి 45 రోజుల సమయం అనేది రివిజన్కి కానీ చదువుకోవడానికి కానీ ఎగ్జామ్స్ రాయడానికి కానీ దేనికి సరిపోకుంటుంది. అదే ఈ సమయాన్ని 90 రోజులు పెంచినట్లయితే మా డిఎస్సి అభ్యర్థులందరికీ అది మేలు జరుగుతుందని మా యొక్క డిఎస్సి అభ్యర్థుల నుంచి ఈ విన్నపం చేస్తున్నాం సార్. ధన్యవాదాలు. సీఎం గారు చంద్రబాబు నాయుడు జన్మదిన కానుకగా మెగా డిఎస్సిని విడుదల చేశారు. ఈ డిఎస్సి విడుదల సందర్భంగా ఈ పండగ అనేది అందరికీ కాకుండా కొందరికే జరగడం అవుతుంది. ఎందుకనగా ఈ ప్రభుత్వం మరోసారి ఈ టెట్ నిర్వహించి చాలామంది విద్యార్థులు మొన్నటిసారి టెట్ పెట్టేటప్పుడు క్వాలిఫై కాకుండా చాలామంది ఉండిపోయారు. సుమారు 3 లక్షల మంది విద్యార్థులు మా బీఈడీ సోదరులు, ఎస్ఈడీ సోదరులు వీళ్ళందరూ క్వాలిఫై కాకుండా ఉన్నారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మరోసారి ఈ టెట్ నిర్వహించి వాళ్ళందరికీ న్యాయం చేయవలసిందిగా కూర్చున్నాం. డిఎస్సిలో ప్రధానమైనటువంటి కొన్ని సమస్యలు ఉన్నాయి సార్. ఒకటి, నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత 90 రోజుల సమయం గడువు ఇస్తానన్నారు. అది ప్రధానంగా ఇవ్వలేదు. సో దీంతో సిలబస్ అనేది చాలా ఎక్కువగా ఉండడంతో ప్రిపేర్ అవ్వడానికి సమయం చాలా తక్కువగా ఉంది సార్. ప్రభుత్వం మరోసారి ఆలోచించి ఈ 90 రోజుల గడువు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఈ పండుగ అందరికీ కావాలి. నెంబర్ 51 ప్రకారం తక్షణమే టెట్ నిర్వహించాలి. డిఎస్కి సమయం పెంచాలి. డిఎస్కి సమయం పెంచాలి. డిఎస్కి సమయం పేపర్ నిర్వహించాలి. తక్షణమే టెట్ నోటిఫికేషన్ విడుదల చేయాలి. తక్షణమే టెట్ నోటిఫికేషన్ విడుదల చేయాలి. ఈవో నెంబర్ 51 ప్రకారం తక్షణమే టెట్ నోటిఫికేషన్ విడుదల చేయాలి. డిఎస్కి సమయం కల్పించాలి. చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు తక్షణమే టెట్ నిర్వహించాలి. డిఎస్కి తక్షణమే సమయం పెంచాలి. డిఎస్కి 90 రోజుల సమయం కల్పించాలి. డిఎస్కి 90 రోజుల సమయం కల్పించాలి. తక్షణమే టెట్ నోటిఫికేషన్ విడుదల చేయాలి. తక్షణమే టెట్ నోటిఫికేషన్ విడుదల చేయాలి. ఈవో నెంబర్ 51 ప్రకారం టెట్ నిర్వహించాలి. ఈవో నెంబర్ 51 ప్రకారం టెట్ నిర్వహించాలి. ఈవో నెంబర్ 51 ప్రకారం టెట్ నిర్వహించాలి. ఒకే జిల్లా ఒకే పేపరు. ఒకే జిల్లా ఒకే పేపరు. తక్షణమే టెట్ నిర్వహించాలి. డిఎస్కి 90 రోజుల సమయం కల్పించాలి. 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 తక్షణమే టెట్ నోటిఫికేషన్ విడుదల చేయాలి. తక్షణమే టెట్ నోటిఫికేషన్ విడుదల చేయాలి. తక్షణమే టెట్ నోటిఫికేషన్ విడుదల చేయాలి. ఒకే జిల్లా ఒకే పేపర్ నిర్వహించాలి. ఒకే జిల్లా ఒకే పేపర్ నిర్వహించాలి. ఈ విధంగా తమ సమస్యలన్నింటినీ పరిష్కరించాలంటూ మెగా డిఎస్సికి సంబంధించినటువంటి డిఎస్ అభ్యర్థులందరూ టెట్ క్వాలిఫై కానటువంటి అభ్యర్థులు, అలాగే డిఎస్సి కోసం 90 రోజుల సమయం కావాలంటూ వచ్చినటువంటి అభ్యర్థులు, ఏజ్ రిలాక్సేషన్ కావాలంటూ వచ్చినటువంటి అభ్యర్థులు, అలాగే కుటుంబ సమస్యల్లో చిన్నపిల్లలతో ఉంటూ చదవడానికి మాకంటూ టైం చాలలేదంటూ నోటిఫికేషన్ వచ్చాకే 90 రోజుల కంటే ఎక్కువ సమయం ఇస్తేనే మేము చదవగలమంటూ ఎంతోమంది మహిళా అభ్యర్థులు కూడా తమ సమస్యల్ని కలెక్టర్ గారికి తెలియజేసి తద్వారా ప్రభుత్వానికి తమ సమస్యల పరిష్కారమైనటువంటి మార్గాలని ప్రభుత్వం నుంచి వచ్చే విధంగా కృషి చేయాలంటూ కలెక్టర్ గారికి దరఖాస్తుని విన్నపాలను తెలియజేయడం కోసం ఎంతోమంది మహిళా అభ్యర్థులు, డిఎస్ అభ్యర్థులు అందరూ కలగలిపి ధర్నాగా వచ్చి కలెక్టర్ కార్యాలయంలో తమ వినతి పత్రాన్ని జేసీ గారు అందుబాటులో లేకపోవడంతో డిఆర్ఓ మేడం గారు అందుబాటులో ఉండడంతో మేడం గారికి తమ యొక్క వినతి పత్రాన్ని డిఎస్ అభ్యర్థులందరూ కూడా కలిసి తమ సమస్యలన్నింటినీ తెలియజేస్తూ మేడం గారికి ఇచ్చారు. మేడం గారు కూడా అన్ని సమస్యల్ని విని అన్ని సమస్యల మీద కూడా డిఎస్ అభ్యర్థులతో చర్చించి కూలంకషంగా అన్నింటిని ఆలోచించి అభ్యర్థుల యొక్క సమస్యలన్నింటినీ కూడా చాలా
ఓర్పుతో సహనంతో విని వీటన్నింటిని కూడా మీ తరపున మెగా డిఎస్ అభ్యర్థులందరి తరపున మీ సమస్యలు పరిష్కారం అవ్వడానికి మా వంతు కృషి చేస్తామని డిఆర్ఓ మేడం గారు హామీ ఇచ్చారు. ఈ విధంగా పార్వతీపురం మన్యం జిల్లాలో ఉన్నటువంటి మెగా డిఎస్ అభ్యర్థులందరూ కూడా, ముఖ్యంగా మహిళా అభ్యర్థులు కూడా చాలామంది వచ్చి తమ యొక్క సమస్యలన్నింటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఈ విధంగా వాళ్ళకి తప్పనిసరిగా ప్రభుత్వం అయితే వెంటనే న్యాయం చేయాలంటూ మెగా డిఎస్ అభ్యర్థులు అయితే ప్రభుత్వానికి విన్నవించారు. ఏది ఏమైనప్పటికీ మెగా డిఎస్ అభ్యర్థులు కోరుకుంటున్నటువంటి టెట్ నోటిఫికేషన్ వెంటనే వాళ్ళకి వచ్చి న్యాయం జరగాలని, అలాగే 90 రోజుల సమయం కావాలని, అలాగే ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వాలని, డిగ్రీలో ఉన్నటువంటి 50% మార్కుల శాతం తగ్గించాలని, ఇలాంటి ప్రధానమైన సమస్యలన్నీ పరిష్కారం వాళ్ళకి జరిగి మంచి జరగాలని కోరుకుంటూ, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని అందరి చేత సబ్స్క్రైబ్ చేసే విధంగా ప్రోత్సహించండి. అలాగే మీరు ఈ వీడియో కింద మీ అభిప్రాయాన్ని సవివరంగా సవినయంగా టెట్ కావాలి, డిఎస్సికి 90 రోజుల సమయం కావాలంటూ మీ యొక్క సమస్యల్ని వివరంగా వినయంగా విధేయంగా మాత్రమే కామెంట్ల రూపంలో చేయాలని మరొకసారి కోరుకుంటూ, అందరికీ మంచి జరగాలని మరొక్కసారి తెలియజేసుకుంటూ అందరికీ థ్యాంక్ యూ.